అయితే ఇప్పుడు ఈ నక్షత్రం, ఆ నక్షత్రాన్ని చూచి మేము ఆయనను పూజింపు వచ్చితిమి అని ఎవరితో చెప్తున్నారు? హేరోదు రాజుతో తూర్పు దేశపు జ్ఞానులు చెప్తున్నారు. వచ్చి లోపలికి వచ్చి ఆయనను పూజ చేయడానికి. ఎవరిని చూసి వచ్చాం మేము? ఆయన నక్షత్రము చూచి. రామా మీరు నక్షత్రాలు కదా అంటున్నారా? రే కూర్చోరా, కూర్చోరా. ఇప్పుడు ఎందుకురా క్రిస్మస్ బట్టలు ఆల్రెడీ వేస్తారు కదా పోయిన వారం. కాబట్టి ఆయన నక్షత్రం అంటే నీవెవరి నక్షత్రం? ఆయన నక్షత్రం, అవునా? చెప్పండి. ఇంకొకటి తాలూకా నక్షత్రమా? ఇంకోటి ఉన్నాడులే, ఆడికి ఉన్నాయి నక్షత్రాలు. ఆడు కూడా ఒక నక్షత్రమే. ఆడి పేరు ఏంటో తెలుసా? తేజో నక్షత్రం వాడి పేరు. వెంకు చుక్క అని పేరు వాడికి. వాడి బ్యాచ్ వేరే ఉంటారు. తెల్లవారుజామున తిరుగుతారు, అర్ధరాత్రి తిరుగుతారు, చీకటి పడితే వస్తుంటారు, సందులంటే గొంతులంటే. ఆ నక్షత్రాలు బ్యాచ్ వేరు, ఆ నక్షత్రాలు వేరే. చీకటి నక్షత్రాలు చీకట్లో ఇలాగే కదమ్మా. అమ్మా సొత్తాలు వచ్చినారు, అయ్యవార్లు వచ్చినారు, అమ్మవార్లు వచ్చినారు. ఒక్కసారి కనబడిపోయే మెరిపితేగా అనుకునగానే ఇలా వచ్చి అలా పడిపోతారు. ఏందమ్మా? ఆ నక్షత్రం వేరే. ఆ బ్యాచ్ లో మనం ఉండడానికి వీల్లేదు. మనం ఎప్పుడు దేవుని నక్షత్రాల్లో కనిపించాలి. దేవునికి స్తోత్రం. ఆయన నక్షత్రాన్ని చూచి రాజులు దేవుని దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు వచ్చారు, చదువుకున్నోళ్ళు, చదువులేని వాళ్ళు చూసి వచ్చారమ్మా. మాటకారులు, మాటలు తెలియని కొన్నేళ్ళు మాటలు వచ్చేవారు రా. కొన్నేళ్ళు చదువుకోలేదు, దిమోత్ చదువుకోలేదు. వాళ్ళని చూసి చదువుకున్న వాళ్ళు వచ్చారు. విశాఖపట్నంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ పేరు ఏం పేరు అంటే టింపనీ స్కూల్. ఆ టింపనీ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే గర్భంలో బిడ్డ పడగానే సీట్ బుక్ చేసుకోవాలి. గర్భంలో తల్లి గర్భవతి అవగానే ఇంట్లో తెలిసిన వెంటనే స్కూల్లో అయ్యా మాకు సీట్ ఇవ్వండి, పిల్లల్ని జాయిన్ చేస్తాం 1వ తరగతిలో అని చెప్పాలి. రాసుకుంటారు ఫోన్, నెంబర్, అడ్రస్. ఈ పిల్లడు పుట్టడం, పెరిగి పెద్దవాడు అవడం, 5 సంవత్సరాలు అయితే అప్పుడు ఆ పిల్లవాడికి సీట్ వస్తుంది. ఈవేళ వెళ్ళి రేపు ఇచ్చేయండి అంటే ఎవరు, 4 రోజులు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి, ఎవరు. అంత డిమాండ్ ఆ స్కూల్కి. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి, అంతలాగా ఉండేది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇంటికి నేను వెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ఆ స్కూల్లో పనిచేసే ఒక పని మనిషి. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన పేరు పెంటయ్య. ఆయన పేరు పాలని మార్చారు. ఏదో అవసరం ఉండి ఆయనతో మాట్లాడడానికి ఆ స్కూల్కి వెళ్ళారు. ఆ పెంటయ్య గారు ఏం చేశారంటే, పాస్ గారు మీరు అలాగే వచ్చారు, మా ప్రిన్సిపల్ గారి ఇంటికి వెళ్దాం పదండి, మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. తీసుకెళ్ళాడు. సరిగ్గా యూనియన్ చాపల్ చర్చికి ఆపోజిట్లో ఉంది. మంచి ధనవంతులు వాళ్ళు, అందరూ ఇంగ్లీష్ మీడియం, ఆల్ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. లోపలికి వెళ్ళేటానికి పాస్ గారి దగ్గర చక్కగా వేసారు, కూర్చోబెట్టారు. ఈయనగా కుర్చీ వేశారు. ఆయనతో మాట్లాడారు. అండి పాస్ గారే, వీళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారా, కానీ వెయ్యిన్ని వీళ్ళ ఆవిడ్ని, వీళ్ళ కొడుకుల్ని అందరిని కూర్చోబెట్టి యేసుక్రీస్తు రక్షణ గురించి నేను చెప్తానండి. దబాయిని చెప్తాను వీళ్ళకి. నువ్వు చెప్తావా? యేసు రక్షకుడు దేవుడు అని చెప్తావమ్మా? ఆయన కార్పెంటర్, ఆయన బ్రహ్మం పని చేస్తుంటాడు. ఈ కుర్చీలు బెంచీలు ఉంటాయి స్కూల్లో, వాటిని తయారు చేస్తాడు, రిపేర్ చేస్తాడు. అలాంటి వాడు పెద్ద చదవులకి దేవుని సువార్త చెప్పి, వాక్యం చెప్పి రక్షణ మార్గంలో నడిపించాడు. దేవునికి స్తోత్రం. అది ప్రభుని నమ్మిన తర్వాత యూనియన్ చాపల్ చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారు. ఒక చదువులేనాడు బాగా చదువుకున్న వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింప వచ్చింది. నిన్ను చూచి నీ ప్రభువును పూజ చేయడానికి ఎవరైనా వస్తున్నారా? నిన్ను చూచి ఎవరైనా ప్రభుని అంగీకరిస్తున్నారా? అమ్మా చెప్పండి. ఎవరికైనా చెప్తామా? మనం ప్రకాశిస్తామా?
వెలుగు చూపిస్తామా? యేసే రక్షకుడు అన్నదానికి నిదర్శనంగా మనం కనపడతామా? కాంతి ఉందా అసలు? పరీక్ష చేసుకోండి. అంతేకాదు ఈ నక్షత్రము ఇంకో సంగతి కూడా చేసింది. వీళ్ళు ఏం చేశారంటే ఆ రాజుగారి గుడిలో కోటలోకి వెళ్ళారు. ఆ రాజుగారు ఏమో ఏంటిది, నేనే రాజుని కదా, ఇంకో రాజు పుట్టడం ఏంటి, ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎంక్వైరీ చేస్తాడు అనమాట. అందరిని పిలిచాడు, అందరూ వచ్చారు. ఏందబ్బా వీళ్ళు ఏదో చెప్తున్నారు, రాజుగా పుట్టాడట, ఎవరు ఏంటి ఎంక్వైరీ చేయండి.